నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. డిఆర్డీఏ వెలుగు సంస్థ ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. పంచాయతీరాజ్ సెక్రటరీ రామలక్ష్మమ్మ. బాలబాలికలలో దేశభక్తిని, క్రమశిక్షణను పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలి. జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ అధికారి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. హరిప్రసాద్. స్థానిక ఎస్సీ కార్పొరేషన్ సమావేశ మందిరంలో డిఆర్డీఏ వెలుగు సంస్థ స్టాఫ్ మెంబర్స్ సమావేశం నేడు జరిగింది. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ సెక్రటరీ రామలక్ష్మమ్మ, జిల్లా అధికారులు, స్టాఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామలక్ష్మమ్మ మాట్లాడుతూ మహిళలని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకువెళ్లడమే డిఆర్డీఏ వెలుగు సంస్థ ముఖ్య లక్ష్యమన్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇండస్ట్రీస్, టెక్స్టైల్స్ రంగంలో మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం, అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. హలో, మన డిఆర్డీఏ వెలుగుకి సంబంధించిన స్టాఫ్ మెంబర్స్ అందరితో మీటింగ్ పెడతాం. గుంటూరు జిల్లా తీసుకున్నట్లయితే ఈరోజు ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో సుమారు 2 లక్షల మంది మహిళలు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో లేదా డ్వాక్రా గ్రూప్స్లో ఉన్నారు. ఈ జిల్లా అటు వ్యవసాయ రంగానికి, పాడి పశువులు డైరీ రిలేటెడ్ రంగానికి, సర్వీసెస్ రంగానికి, ముఖ్యంగా గుంటూరు జిల్లా ఏంటంటే ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఫుడ్. గుంటూరు రుచులు, మహిళలు తయారు చేసే వంటకాలు చాలా ఫేమస్. కూడా కార్యక్రమాలు చేసుకుంటూ మహిళల్ని ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకువెళ్ళటం, రాజకీయంగా కూడా మహిళల్లో అవేర్నెస్ తీసుకురావడం అనేది ఈ వెలుగు డిఆర్డీఏ కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఈరోజు గుంటూరు జిల్లాలోని మహిళలు స్కూల్ శానిటేషన్ తీసుకున్నట్లయితే పాఠశాలల శానిటేషన్ కార్యక్రమం, టాయిలెట్స్ క్లీనింగ్ కార్యక్రమం చెప్పినప్పుడు వాళ్ళ ఆ యొక్క కార్యక్రమాన్ని చాలా బాగా చేస్తున్నారు. అలాగే చాలామంది చాలా రకాల ఉపాధులు చేపట్టారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఈరోజు మన భారతదేశంలో టెక్స్టైల్ రంగం అనేది చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతున్న రంగం. అటువంటి టెక్స్టైల్ రంగానికి కావాల్సిన స్కిల్స్ ఉన్న మహిళల్ని మనం తయారు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ యొక్క స్టిచ్చింగ్ సెంటర్స్ ఆర్ టైలరింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి మహిళలకి స్కిల్స్ ఇవ్వడం. అలాగే ఈరోజు మన జిల్లాలో ఉన్న ఇండస్ట్రీ ఏదైతే ఇండస్ట్రీ ఉందో, ఇండస్ట్రీకి లేదా సర్వీస్ సెక్టర్కి అనుగుణంగా, వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా స్కిల్డ్ మ్యాన్ పవర్ తయారు చేయడం, దాన్ని జాబ్స్ సెక్టర్ అంటాము. ఆ స్కిల్డ్ మ్యాన్ పవర్స్ వాళ్ళకి కావాల్సిన లాంగ్వేజ్ అయితే నేర్పించి వాళ్ళకి ఉద్యోగాలు, అటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్లో, షాపింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్లో ఉద్యోగాలు ఇవ్వడం, మహిళలు తయారు చేసే ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో మంచి సూపర్ మార్కెట్స్కి, స్టోర్స్కి విక్రయించడం, అలాగే ఏవైతే బ్రాండెడ్ ప్రోడక్ట్స్, మార్కెటింగ్ ఉన్న ప్రోడక్ట్స్ ఉన్నాయో అటువంటి ప్రోడక్ట్స్కి మహిళల్ని డిస్ట్రిబ్యూటర్స్, రీటైలర్స్గా చేయడం, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు డిఆర్డీఏ వెలుగు సంస్థ ద్వారా జరుగుతున్నాయి. ఈరోజు ఈ ఆఫీసర్స్తో రివ్యూ చేసి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుకి ఎలా తీసుకువెళ్ళాలి, ప్రతి మహిళని కూడా మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు, వారి యొక్క ఆశయాల మేరకు ఆర్థికంగా స్వావలంబన రీతిగా వాళ్ళని ప్రయాణం చేసేలా చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. భారతీయ స్కౌట్స్ అండ్ గైడ్స్ టీచర్స్ మీటింగ్ నేడు జరిగింది. జిల్లాకు చెందిన స్కౌట్స్ అండ్ గైడ్స్ అధికారులు, టీచర్స్ ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్కౌట్స్ అధికారి మాట్లాడుతూ ప్రతి పాఠశాలలోని విద్యార్థులు స్కౌట్స్లో చేరడం వలన అనేక ఉపయోగాలు ఉన్నాయన్నారు. చిన్నప్పటి నుండే క్రమశిక్షణ, దేశభక్తి, సేవా తత్పరత, సత్యం పలకడం ఇలాంటివి ఎన్నో నేర్చుకోవడం ద్వారా పిల్లలు అభివృద్ధి చెందడానికి కృషి చేస్తుందన్నారు. జిల్లాలోని ప్రతి పాఠశాలలోని బాలబాలికలను స్కౌట్స్లో చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
అదేవిధంగా రైల్వే స్కూల్స్లో కానీ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో మీరు చూస్తూనే ఉంటారు. వారానికి ఒక రోజు పిల్లలు అంటే ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్లో చెప్పే విషయాలు ఉన్నతమైనటువంటివి కానీ ఇది సంస్థ ఉన్నతమైనటువంటి పాఠశాలల్లో వార్షిక స్కౌట్ టీచర్స్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి వివిధ పాఠశాల నుంచి గవర్నమెంట్ స్కూల్స్, జిల్లా పరిషత్, అలాగే పాఠశాల సంబంధించిన ఉపాధ్యాయులు వచ్చారు. దీనిలో భాగంగా ఈ సంవత్సరం మరి కొత్తగా ఏ స్కూల్ అయితే స్కౌట్స్ మన భావించుకోవడం వాళ్ళంతా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, అలాగే ఆల్రెడీ ఉన్నటువంటి స్కౌట్ టీచర్స్ కూడా పాల్గొనడం జరిగింది. ఈ గుంటూరు డివిజన్లో మొత్తం 36 మంది ఈ రోజున పాఠశాలలో కొత్తగా ఎన్రోల్ అయ్యారు. మొత్తంగా 60 స్కూల్స్లో పెట్టని చెప్పేసి ఈ సంవత్సరం టార్గెట్ పెట్టడం జరిగింది. మనం ఈ స్కౌట్ ద్వారా పిల్లల్లో చిన్నతనం నుంచే మంచి సేవా తత్పరతను ఏర్పాటు చేయడానికి, అలాగే క్రమశిక్షణ అలవర్చుకోవడానికి కూడా ఈ స్కౌట్ అనేది చాలా తోడ్పడుతుంది. అంతేకాదు ఈ స్కౌట్ గైడ్స్లో కనుక పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్ కనుక మంచి సర్టిఫికేట్ గవర్నర్ గారి చేతుల మీదుగా లేదా రాష్ట్రపతి గారి చేతుల మీద తీసుకున్నప్పుడు రైల్వే రిక్రూట్మెంట్ కూడా వీళ్ళ కోసం ఒకటి కొన్ని కేటగిరీ పోస్ట్కి స్కౌట్ పిల్లలుగా తీసుకోవడం జరుగుతుంది ఎస్పెషల్లీ. కాబట్టి ఇది పిల్లల కెరీర్లో కూడా మంచి ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇది ఎంతైనా సరే విద్యార్థులకి ఇది ముఖ్యంగా అన్ని పాఠశాలల్లో కూడా, అన్ని మేనేజ్మెంట్ పాఠశాలలో కూడా ఏర్పాటు చేసి పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తుకి వారి యొక్క భవిష్యత్తుని క్రమశిక్షణగా మంచి సమాజానికి ఇచ్చేటువంటి పౌరుడిగా, సేవ తత్పరతగా కలిగినటువంటి పౌరుడిగా, అలాగే ఆపద కాలంలో కానీ ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో కానీ మరి తన పౌరుడిగా తన యొక్క విధులను ఏ విధంగా నిర్వహించవచ్చు అనేటువంటి సేవాభావాన్ని, తన యొక్క దేశభక్తిని చాటుకోవడానికి ఒక మంచి వేదికగా ఉంటుంది. దానికి కృషి చేసినటువంటి మా యొక్క ఉపాధ్యాయులందరూ కూడా మరి అభినందిస్తూ, మరి అలాగే ప్రత్యేకంగా మరి గుంటూరు జిల్లాలో ఈ స్కౌట్ అనేదాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళినటువంటి మా అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి పి శ్రీనివాసరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే వారికి సహకరిస్తున్నటువంటి చాలామంది ఎక్కడైనప్పుడు కూడా మళ్ళా చాలా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క స్కౌట్ గైడ్ కార్యక్రమంలో పాల్గొంటూ అందరూ ఉత్తేజపరిచేస్తున్నటువంటి ఈ యొక్క ఉపాధ్యాయులను కూడా మరి అభినందిస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్న అందరూ ఉపాధ్యాయులు, అన్ని మేనేజ్మెంట్ స్కూల్స్ ఉపాధ్యాయులు కూడా అభినందిస్తూ మరి ఈ యొక్క స్పోర్ట్ ప్రోగ్రామ్ని మన గుంటూరు జిల్లాలో ఎక్కువ విస్తరించి మరి పిల్లల్ని మంచిగా భావిభారత తీర్చిదిద్దాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, అలాగే వారిని రెగ్యులరైజ్ చేయాలని ఏపీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అధ్యక్షుడు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. నేడు యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ రేపు మార్చి 3వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టామని, ఇందులో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాల్సి ఉంది. ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ కూడా రెగ్యులర్ చేస్తామని, వాళ్ళ యొక్క సమాన పనికి సమాన వేతనం, ప్రభుత్వ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులు ఏ విధంగా అయితే పనిచేస్తారో వాళ్ళందరితో పాటు సమానంగా వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చింది. అయినా కూడా 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఇంతవరకు కూడా వాళ్ళకి ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదు. ఇదే కాకుండా బాబు వస్తే జాబ్ వస్తే అనేటువంటిది నినాదంతో ఎన్నికల్లో ఓట్ల ద్వారా లబ్ధి పొంది ఈ రోజున వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా తొలగిస్తూ ఉన్నారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ తొలగించారు. అదేవిధంగా ఆరోగ్య శాఖలో పనిచేసిన వైద్య మిత్రుని ఈ మధ్య వివిధ కారణాలతో తీసేశారు. అదే కాకుండా 10వ PRC ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా వేతనాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతవరకు కూడా పెంచలేదు. గతంలో 8వ PRC 9వ PRC ప్రకారం వీళ్ళందరికీ కూడా బేసిక్ పే నిర్ణయించి వేతనాలు అమలు చేశారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా వేతనాలు పెంచలేదు. NGOస్కి దాదాపుగా
43% వేతనాలు పెంచారు. కానీ అదే బేస్లో పెద్దాల్సినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఇంతవరకు కూడా వేతనాలు పెంచలేదు. అందుకోసమే మేము ఈ మార్చి 3వ తారీఖున చెలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించనున్నాం. ఈ కార్యక్రమంలో కార్మికులు ఉద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ చెలో విజయవాడ కార్యక్రమం చేపట్టడం చేయాలని కోరుతాము. నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు పరిసెపోగుపై మందకృష్ణ చేసిన ఆరోపణలకు నిరసనగా నేడు లాడ్జ్ సెంటర్లో నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని మాదిగలకు మందకృష్ణ ఏ విధంగా సహాయపడ్డారో చెప్పాలని, అలాగే పరిసెపోగుపై చేసిన ఆరోపణలకు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాజా అనకరా సంవత్సరాలుగా మాదిగల రక్తాన్ని, మాదిగల శ్రమని, మాదిగల శక్తిని అంతా కలుపుకొని ఈరోజు మందకృష్ణ మాదిగ గారు తన సొంత ప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం, తన ఉనికి కోసం, తన అభివృద్ధి కోసం ఈరోజు ఎదిగి ఈరోజు మా నాయకుడైనటువంటి నవేంద్ర ఎంఆర్పీఎస్ పరిసిపో శ్రీనివాసరావు మాదిగ గారిని విమర్శించడాన్ని నిరసిస్తూ ఈరోజు లాడ్జ్ సెంటర్ దగ్గర నవేంద్ర మందకృష్ణ మాదిగ గారి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఖబర్దార్ మందకృష్ణ మాదిగ, నువ్వు మాదిగలకు ఏం చేశావని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు నువ్వు చేసిందేందో, మా నాయకుడు పరిసిపో శ్రీనివాసరావు మాదిగ చేసిందేందో బహిరంగ చర్చకు రామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా చెప్పులు కుట్టినటువంటి చేతులతోనే చరిత్ర తిరగరాస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ ఈరోజు మాదిగ జాతికి ఏం చేశాడని చెప్పేసి నవేంద్ర ఎంఆర్పీఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖబర్దార్ మందకృష్ణ మాదిగ, ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాల్లో కానీ ఎక్కడా కూడా నువ్వు పాదయాత్రలు చేసినా కానీ, రథయాత్రలు చేసినా కానీ, ఎటువంటి మీటింగ్లు పెట్టినా కానీ మేము నవేంద్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున మేము అడ్డుకొని తీరుతామని చెప్పేసి మీ ద్వారా వారికి హెచ్చరిస్తూ ఉన్నాము. QTV న్యూస్లో ఇప్పటికే విరామం.